దేవుడు ఒకేసారి ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ పరిసయ్యులకి, తర్వాత సుంకరులకి, తర్వాత శాస్త్రులకి వివరిస్తూ ఉన్నాడు. ఎందుకు వివరించవలసి వచ్చింది ఈ 3 ఉపమానాలు? ఎందుకు ప్రభు చెప్పారంటే, యూదులు, నాయకులు, వారందరూ కూడా, అంటే పరిసయ్యులు, శాస్త్రులు, వీరందరూ కూడా పై భక్తి కలిగి ఉన్నారు. శరీర శుద్ధి, ఏ పరిశుద్ధత అని జీవిస్తూ ఉన్నారు. ఆత్మ విషయం మాత్రం తప్పిపోయారు. ఈ ఆత్మ విషయము తప్పిపోవటం వలననే వారు ప్రభువుని నమ్మలేకపోయినారు, విశ్వసించలేకపోయినారు, అంగీకరించలేకపోయారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రియ ప్రభు ఈ 3 ఉపమానాలు చెప్పటంతో మరి కొద్దిమంది అంగీకరించారేమో తెలియదు, కానీ ఈ 3 ఉపమానాలు చాలా విలువైనటువంటి ఉపమానాలు. ఈ 3 ఉపమానాలు విన్న తర్వాత కూడా వారు యేసుక్రీస్తుని అంగీకరించాల, రక్షణ సువార్తను అలక్ష్యం చేశారు, తర్వాత క్రీస్తుని అడ్డగించారు. ఇప్పుడు నేను ప్రభు నాకు ఇచ్చినటువంటి చిన్న విషయాలు కొన్ని నేను మీకు ఈ 3 ఉపమానాల ద్వారా జ్ఞాపకం చేస్తాను. మొదటి ఉపమానం, తప్పిపోయినటువంటి గొర్రె. ఈ తప్పిపోయినటువంటి చాలా మంది అనేక రకాలుగా అనుకోవచ్చు, అనేక రకాలుగా మనము బోధించుకోవచ్చు, అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభువు ఎందుకు ఈ విషయం చెప్పినారు అనే దాని గురించి నేను జ్ఞాపకం చేసుకుంటే, ఈ తప్పిపోయినటువంటి గొర్రెలో దేవుని కృప దాగి ఉన్నది. దేవుని కృప కనిపిస్తూ ఉంది. దేవుని కృప ఇందులో కనిపిస్తూ ఉంది. ఎలాగా దేవుని కృప కనిపిస్తూ ఉందంటే, గొర్రె పిల్ల అది సామాన్యంగా గడ్డి తింటుంది. దానికి సామాన్యంగా గొర్రెలు ఆ మందలో మనము చూస్తే దానికి నచ్చినటువంటి ఆహారము, మేత ఎటువైపు దొరుకుతుందో గంతు వేసి వెళ్ళి ఆ మేతను తింటుంది. అలాగే అది జంతువు, జ్ఞాన సమృద్ధి కలిగినటువంటిది కాదు. మానవునికి ఉన్నటువంటి వివేచన శక్తి ఆ జంతువుకు ఉండదు. అందుకని ఆ గొర్రె పిల్ల ఏం చేసిందంటే, ఆహారం కోసం తన అజ్ఞానము వలన తప్పిపోయింది. ఆహారం కోసం పోయింది, సమృద్ధిగా అక్కడ మేత ఉండడం వలన గొర్రెలన్నీ వెళ్ళిపోవడం చూసింది, గమనించలేదు. ఆ మేత దొరికిందనేటువంటి ఆ యొక్క ఆలోచనలోనే మేత తింటూ ఉండిపోయింది. తినడం అయిపోయేసరికి తిరిగి రాలేకపోయింది. ఎందుకు అంటే వాటికి జ్ఞానం లేదు కదా, వాటికి బుద్ధి చాలదు కదా, అందుకని అది తప్పిపోయింది. అందుకని ప్రియ ప్రభు దాని ద్వారా ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, అది లూకాసు సువార్త 19:10 ఉంటుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. గొర్రె పిల్ల నశించిపోయింది. ఎలా నశించిపోయిందంటే, గొర్రె పిల్ల ఒంటరిగా ఉంటే ఏ జంతువు వదిలిపెట్టదు. గుంపులో ఉన్నప్పటికీ గొర్రె పిల్ల కోసం ఒక క్రూర మృగం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక్కటి పక్కకు వస్తే తను మంచి భోజనము చెయ్యొచ్చు అని క్రూర మృగం ఆలోచిస్తూ ఉంటుంది. ఇది తప్పిపోయింది కనుక
అడవిలో ఏ జంతువుకైనా ఈజీగా దొరికిపోయి ఉండేది, ఈజీగా ఆహారం అయిపోయి ఉండేది, తన బ్రతుకు నశించిపోయి ఉండేది. అందుకని ఇక్కడ ప్రభు ఏమంటారంటే, నేను నశించిన దానిని రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మనుష్య కుమారుడు అన్నది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనుష్య కుమారుడు అంటే అందరూ మనుషులమేగా, అందరము మనుషుల ప్రతి ఒక్కడు మనిషి ద్వారా పుట్టవలసిందే కదా. మనుష్య కుమారుడుగా పుట్టెను, ఈ లోకమునకు వచ్చెను అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవుడయ్యుండి పరలోకములో తన మహిమలోనే నివసిస్తూ మాట సెలవిచ్చి కార్యములు చేసి మానవునికి అది తెలియజేస్తూ నడిపించుటయే కాదు, కానీ తన పరలోకములో తన వైభోగాన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి, తన దైవత్వాన్ని విడిచిపెట్టి స్వయం మానవునిగా ఈ లోకములో ఒక స్త్రీ గర్భాన మానవుడిగా జన్మించటమే మనుష్య కుమారుని యొక్క అవతారం. మానవుడిగా జన్మించి మానవునికి వచ్చే శోధనలన్నీ తను భరించి వాటన్నిటినీ జయించుకుంటూ దేవుని రాజ్యానికి చేరాడు. అది నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. లోక 19:10 చాలా చక్కగా ఉంటుంది. 19:10 చూడండి, చాలా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పెను. వెదకి కాపరి గొర్రెని వెతకటానికి ఒక్క గొర్రె పిల్ల లేదే అని చెప్పేసి తను మిగతా గొర్రెలన్నిటినీ దొడ్డిలో వదిలిపెట్టేసి, దొడ్డిలో గేటు వేసి బంధించి తన కర్రను తీసుకుని ఆయన ఒకటే ధ్యానముతో, నా గొర్రె పిల్ల పోయింది, దాన్ని రక్షించుకోవాలి, చిన్న ముక్కైనా, అది ఒక క్రూర జంతువు చేతిలో పడితే చిన్న ముక్కైనా కానీ నా గొర్రెని నేను తెచ్చుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయతతో ఆయన అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవి అనేది ఈ లోకం. అక్కడ ఒక మార్గం అంటూ ఉండదు, సమస్తమైన క్రూర జంతువులే ఉంటాయి. అక్కడికి వెళ్ళి తను స్వరమునిచ్చి పిలిచి ఆ గొర్రె తిరిగి స్వరం ఇచ్చేసరికి ఆ గొర్రె పిల్లని తన భుజాల మీద వేసుకొని తీసుకుని వస్తాడు. అదండి కృప. కృప అన్నది దేవుని యొక్క ఐశ్వర్యంలో 100 పాళ్ళు ఐశ్వర్యం ఉంటే దేవుని కృప అన్నది 1 పాలు. చూసుకోండి, దేవుని ప్రేమ ఎన్ని పాళ్ళు ఉంటుంది. కృప 1 పాలు కృపకే దేవుడు నశించిన దానిని, నశించినటువంటి మనుష్యుని, జంతువులు, పక్షులు, పశువులు ఈ భూమి మీద ఎన్నో ఉంటాయి, అవన్నీ నశించిపోతాయి. వాటిలో ఆత్మ ఉండదు, జ్ఞానం ఉండదు, వివేచన ఉండదు. వాటిల్లో కేవలము చిన్న ప్రాణమే ఉంటుంది, మిగతా ఆత్మ అనేటువంటిది ఉండదు. అవన్నీ నశించిపోయినప్పటికీ కూడా ఏమి చింత లేదు. ఎందుకు అంటే అవి పరలోకంలో ఉండవు, నరకములో ఉండవు. కేవలము మానవుని కోసం దేవుడు సృష్టించాడు వాటిని. మానవుడు అనుభవించటానికి, మానవుడు వాటిని పాలించటానికి, మానవుడు వాటిని జీవించటానికి దేవుడు వాటిని సృష్టించాడు. కేవలం సమస్తం గడ్డిని కూడా, మేతను కూడా మానవుని కోసమే దేవుడు సృష్టించాడు. అయితే విలువైనటువంటిది మానవుడు, విలువైనటువంటి వాడు మానవుడు.
ఆ మానవుని దేవుడు తన స్వరూపమందు తన పోలిక యందు చేశాడు కాబట్టి ఆయన్ని రక్షించాలని మానవుని స్వరూపం ధరించి మనిషి కుమారుడిగా పుట్టాడు. అది గొప్ప కృప. ఇంకా చూసుకోండి, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని మనం ఎలా అంచనా వేయగలమండి? మానవుడు దేవుని ఐశ్వర్యాన్ని అంచనా వేయగలడా? చాలా కష్టం. కృప చిన్న పాయింట్, ఒక్క కృప చిన్న విషయంలోనే దేవుని యొక్క ఐశ్వర్యము మానవుని కోసం ఇంతగా దేవుడు ధారపోస్తే మరి ఆయన ఐశ్వర్యం ఇంకెంత ఉంటుంది? చూడండి, యూదులు అడిగినటువంటి ఆ ప్రశ్నలు ఏమడిగారు వాళ్ళు? ఈయన సుంకరులకును పాపులకును ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరకు వస్తే ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని సణుక్కున్నారు. పాపుల కోసమే కదా, నశించిన దానిని పాపులను రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఇంకా దీన్ని నేను వివరించాలంటే రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ఇలాగా నేను చాలా వివరించగలను. మనకి అవన్నీ అనవసరము. ప్రస్తుతము మనకు కావలసినది దేవుడు మనల్ని ఎందుకు గొర్రెల వలె ఈ లోకములో అనేకమైన వాటి కోసం మానవుని యొక్క హృదయము ఆశపడుతూ ఉంటుంది. ఆయన కోరికలు, మానవుని యొక్క కోరికలు విస్తారమైనటువంటివి. ఈ లోకములో ఆనందము, సంతోషము అనుభవించేవి అనేకమున్నాయని వాటి కోసం పరిగెడుతూ ఉంటాడు. అదే తప్పిపోవడం. కానీ దేవుడు అంటాడు, ఈ సమస్తం మీకు కావాలని నాకు తెలుసు, అయితే మొదట మీరు నా రాజ్యమును నా నీతిని వెతకండి అంటాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విషయంలో దేవుని కృప ఎంత అధికంగా ఉందండి, ఎంత అధికంగా ఉంది. మనము రెండవ పాయింట్కి వద్దాము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే, నాణెం ఎందుకు తీసుకున్నాడు దేవుడు? చాలా మందికి వెండి నాణెం, గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ఏమీ లేనటువంటి వారు ఉంటారు, భిక్షగాళ్ళు ఉంటారు. కానీ అందరి విషయంలో, సమస్త స్త్రీల విషయంలో దేవుడు ఆ దినాల్లో ఈ నాణ్యం విషయం తీసుకున్నాడు. ఎందుకు అంటే, ఆ దినాల్లో తన కుమార్తెకి వివాహం చేసేటప్పుడు కుమార్తెను భర్త దగ్గరికి సంపూర్తిగా పంపించే సమయంలో తన శక్తి కొలది తన బిడ్డకి ఏమి ఇవ్వాలి అనేటువంటి, ఎంత ఇవ్వగలడు, ఏమి ఇవ్వగలడు అని ఆయన శక్తిని ఆయన అంచనా వేసుకొని తన శక్తి కొలది 10 వెండి నాణ్యాలు ఆ కుమార్తెకి ఇస్తాడు. అమ్మా, ఈ దినాల్లో మనం కట్నం ఇస్తాం కదా, ఆడపిల్లలు ఇస్తారు కట్నం. కానీ ఆ దినాల్లో మగపిల్లలే కట్నం ఇవ్వాలి ఆడపిల్లలు చేసుకోవటానికి. కానీ ఆడపిల్లలకి తండ్రి సొత్తుగా 10 వెండి నాణ్యాలు ఇస్తాడు. ఒక్కొక్క వెండి నాణ్యము తండ్రి ధనవంతుడైతే 1 కిలో బరువు ఉన్నది ఇవ్వచ్చు, ఇంకా ధనవంతుడైతే 2 కిలోలు బరువు ఉన్నది ఇవ్వచ్చు. ఆ దినాల్లో వెండికున్న విలువ బంగారానికి లేదండి. వెండి లెక్కకు రాలేదు మందిరం కట్టేటప్పుడు, కానీ మార్కెట్లో విలువైనటువంటిది వెండి. తన కుమార్తెకు సొత్తుగా, స్వాస్థ్యముగా తండ్రి ఆమె భర్త యొద్దకి సంపూర్ణంగా పంపించేటప్పుడు 10 వెండి నాణాలు ఇస్తాడు. 10 వెండి నాణాల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. పేదవాడు 100 గ్రాముల నాణమే 10 నాణాలు ఇవ్వచ్చు. అంతకన్నా గొప్పవాడు 100 గ్రాముల నాణ్యం ఒక్కొక్కటి 10 నాణ్యాలు ఇవ్వచ్చు. కానీ ఇవ్వవలసింది 10 నాణ్యాలే. అందుకని దేవుడు చూడండి, ఆ దినాల్లో ప్రజలు ఎలా జీవించారు, వాళ్ళ జీవన విధములోని ఉన్నటువంటి మాటలను,
క్రియలను, కార్యములని ఉపమానములుగా తీసుకున్నాడు దేవుడు. ఆ వెండి నాణ్యాలు ఆ స్త్రీకి సొత్తు. ఎన్ని కష్టాలు వచ్చినా భర్త ఆ వెండి నాణ్యాలు భార్యను అడిగి తీసుకోకూడదు. అది ఆమె స్వాస్థ్యం, అది స్వాస్థ్యంగా భావిస్తారు. ఎన్ని కష్టాలు రాకపోతే ఆ స్త్రీ ఆ 10 వెండి నాణ్యాలను తన కుటుంబానికి వాడుకోవచ్చు. మీరు ఇప్పుడు గ్రహించుకోండి. అందుకని యేసు ప్రభు ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలుండి ఒకటి పోతే, మా నాన్న ఇచ్చినటువంటి వెండి నాణ్యము ఎక్కడ పడిపోయిందని దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరికినప్పుడు ఎంత సంతోషిస్తుంది. ఇతరులతో కూడా చెప్పుకుంటుంది, 10 మందిని పిలుస్తుంది. మా నాన్న ఇచ్చినాడు వెండి నాణ్యాలు, ఒకటి పోయిందమ్మా, ఈ రోజు నేను దీపం వెలిగించి తుడిచి చూస్తే ఒకటి నాకు దొరికింది అని. తెలుసుకోండి, ప్రభు ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ చక్కటి కార్యమునే తీసుకుని ఈ వెండి నాణ్యాన్ని గురించి. వెండి నాణ్యము దానికి జీవం లేదు, విలువైనదే భూమి మీద మానవుని జీవనోపాధి కోసం విలువైనటువంటిదే. అయితే దాంట్లో జీవం లేదు. నువ్వు ఎక్కడ పడేస్తే అది అక్కడ ఉంటది, నువ్వు ఎటు ఇసిరి వేస్తే అటువైపే ఉంటది, కదలదు, చెల్లించేటువంటి శక్తి లేదు. అది ఒక వెండి నాణ్యం, జీవం లేనటువంటిది. అది పడిపోదు, నీవు ఎటు నెడితే అటు వెళ్ళిపోతుంది. కింద పడగానే భూమి దానిని తన్నితే డొల్లుకుంటూ ఎటో పడిపోతుంది. అలాంటిది వెండి నాణ్యం. ఆ వెండి నాణ్యం కోసము ఎంత కష్టపడిపోయి వెతుక్కుంటాం కదా. అలాగే మానవుడు ఈ భూమి మీద జ్ఞానము లేక, ఎందుకు జ్ఞానం లేదు? ఎందుకు జ్ఞానం లేదు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలాధారం. దేవుని భయం లేకపోతే మానవుని జీవితంలో ఏమీ లేదండి. దేవుని భయం లేకపోతే మానవుని జీవితంలో ఏమీ లేదు. సమస్తము చీకటి. అతనికి తన గురి తెలీదు, ఏంటో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, లాభం తెలీదు, తన జీవితానికి అర్థం తెలీదు. కనుక దేవుని భయం అన్నది చాలా ప్రాముఖ్యం. అప్పుడు అలాంటి మనుష్యుని, అలాగా తప్పిపోయినటువంటి మనుష్యుని, అలాగా పడిపోయినటువంటి మనుషునికి దేవుడు దీపము అనేటువంటి తన వాక్యాన్ని పంపాడు. నీ వాక్యమే నా పాదములకు దీపము. అంతేకాదు, ఆ వాక్యము మనుష్యుడు తన హృదయంలోనికి తీసుకున్నప్పుడు తన ఎక్కడ పడిపోయాడో తనకి జ్ఞానం స్విచ్ వేయబడుతుంది. తన మనస్సులో, మైండ్లో, తన బుర్రలో ఒక స్విచ్ లాగా వేయబడుతుంది. వేయబడినప్పుడు తను ఎక్కడ పడిపోయాడో, ఎటు పడిపోయాడో, ఏమైపోయాడో తనకి తెలుస్తుంది. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చూడండి, సామెతల గ్రంథం 27వ వచనములో ఉంటుంది. సామెతల గ్రంథం నేను చదువుతాను, చూడండి. 20వ అధ్యాయము 27వ వచనములో ఉంటుంది. 20వ అధ్యాయం 27వ వచనములో ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఇక్కడ చాలా మంది అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. నరుని యొక్క ఆత్మ, యెహోవా అంటే ఉన్నవాడు, నిరంతరము ఉన్నవాడు, మొదటివాడు, కడపడివాడు, జీవించి ఉన్నవాడు, ఆయన తప్ప వేరే ఏమీ లేదు. ఆదియు అంతము ఆయనే అని యెహోవా అంటే అర్థం.
ఆయన పెట్టినటువంటి దీపము ఈ ఆత్మ. ఈ ఆత్మ వెలిగించబడాలి. అది దీపాన్ని ఆర్పేసుకున్న ఆత్మ. ఈ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు ధర్మశాస్త్రమును ఎరిగి ఉన్నారే కానీ ఈ వాక్యాన్ని వారి హృదయములోనికి తీసుకులేకపోయారు, దానిని వివేచించలేకపోయినారు. ఏమిటా ఈ వాక్యము? దేవుడు సీనాయి కొండ మీద ఎందుకు వ్రాశాడా, ఎందుకు చెప్పాడా అనేటువంటి తలంపు వారికి పుట్టలేదు. అదే వెలిగించబడటం, అదే వెలిగించబడటం. ఎప్పుడైతే ఆత్మ వెలిగించబడిద్దో తాను ఎక్కడ తప్పిపోయాడో, ఎక్కడ పడిపోయాడో నరునికి వెంటనే తట్టిద్దండి. అందుకని తిరిగి వస్తాడు. అందుకని దేవుడు ఏమంటాడంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నేను ఇచ్చినటువంటి నా వాక్యము ఆ ఆత్మను వెలిగించి అతన్ని తీసుకుని వస్తుంది. ఎంతమంది దేవుని వాక్యాన్ని గ్రహించుకుంటున్నారు? ఆయన లేఖనాలను, ధర్మశాస్త్రమును ఎంతమంది గ్రహించుకుంటున్నారు? ఎంతమంది వాటిని గురించి వివేచిస్తున్నారు? నా యొద్ద నుండి దేవునికి కావలసినది ఏమిటి అని ఏమి వివేచిస్తున్నారు? ఎప్పుడైనా గాని నా యొద్ద దేవునికి ఏమి కావాలి, దేవుడు ఏమి కోరుచున్నాడు ఈ మాట ద్వారా అని ఆలోచించుకుంటున్నారా? లేదండి. చాలా మంది ఈ విషయాలను వివేచించకుండా తప్పిపోతూ ఉంటారు. దేవుని వాక్యము చేత నీ ఆత్మ వెలిగించబడితే, నీ హృదయములో దీపం వెలిగించబడితే దేవుని చేత నీవు కనుగొనబడతావు. పరలోకములో నీ విషయంలో గొప్ప సంతోషం, దేవుని దూతల మధ్య గొప్ప సంతోషం, ఆనందం. ఒక వ్యక్తి వెలిగించబడ్డాడు, ఒక వ్యక్తి దేవుని తెలుసుకోగలిగినాడు, ఒక వ్యక్తి దేవుని యొక్క వచనాలను గ్రహించుకోగలిగినాడు అనేటువంటి ఆనందము పరలోకములో ఉంటుందండి, పరలోకములో. అందుకని దేవుడు ఈ యొక్క నాణ్యాన్ని గురించినటువంటి ఉపమానము యూదులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు వివరించారు. నేను పాపుల కోసమే వచ్చానయ్యా, మానవుడు తప్పిపోయాడు, పడిపోయినాడు, నన్ను తెలుసుకోలేకపోతున్నాడు, వాని హృదయము కఠినమైంది, నేను వ్రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని గ్రహించుకోలేకపోతున్నాడు. కనుకని నేను ఈ లోకానికి నా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, ఇందులో ఉన్నటువంటి వాక్యమే దేవుడు. దాన్ని గ్రహించుకుంటే మన ఆత్మలు వెలిగించబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాణ్యములాగా జ్ఞానము లేక, జీవము లేక, జీవితంలో గురి లేక ఎంతమంది తప్పిపోయినాం. దేవుని యొద్ద నుండి అనేక మార్గాలు ఏర్పరచుకొని, నేను ఏర్పరచుకున్న మార్గమే సత్యమని అనేక మంది అనుకుంటున్నారు. మనము సామెతల గ్రంథంలోనే చూస్తే ఏముంటుందంటే, ఒకడు తన కొరకై ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను, తన కొరకై ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును, తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఈ లోకంలో ఎంతమంది ఈ నాణ్యంలాగా పడవేయబడి త్రోవ తప్పి ఎవరి స్వాధీనములో లేకుండా నశించిపోతున్నాం. అందుకని దేవుడు అన్నాడు, నా వాక్యాన్ని మీరు తెలుసుకోండి. నేను ఈ లోకానికి రాకముందే, మనిషి కుమారుడిగా పుట్టకముందే నా వాక్యాన్ని మీకు వ్రాసి ఇచ్చాను, గ్రహించుకోండి, వెలిగించబడండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మూడవది చూద్దాం, తప్పిపోయినటువంటి కుమారుడు. ఇది చాలా విలువైనటువంటి ఉపమానం. బుద్ధిపూర్వకంగా తప్పిపోయాడు, తన స్వంత చిత్తంతో తప్పిపోయాడు. ఆస్తి పంచుకునేది తల్లిదండ్రులు చనిపోయాక, వీడి భాగం వచ్చేది 1/3 వంతు. అయినా గర్వంతో
ఎదురు తిరిగి పోట్లాడి తన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలాగా ఎదురు తిరిగి వెళ్ళిపోవడం ద్వారా పూర్తిగా నశించిపోయాడు. పందులు తినేటువంటి పుట్టుతో, అంటే ఈ లోకంలో అతి హీనమైనటువంటి బ్రతుకును రుచి చూశాడు. ఇక తనకు బుద్ధి వచ్చింది. నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి దేవునితోనూ నా తల్లిదండ్రులతో సమాధానం పడతానని అనుకున్నాడు. ఆ బుద్ధి కనుక రాకపోతే తన గతి ఏమైపోయేది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బుద్ధి వచ్చింది. దేవునితోనూ తండ్రితోనూ క్షమాపణ అడిగినాడు. చూడండి, గొర్రెపల్లి విషయంలో దేవుని కృప, నానిమ విషయంలో వెలుగు అంటే దేవుని వాక్యము. ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో దేవుని ప్రేమ కనిపిస్తోంది. ఆయన ఐశ్వర్యములో కృప ఒక పాలు, వాక్యము వెలుగు ఒక పాలు, తర్వాత ప్రేమ ఒక పాలు. ఇంకా ఐశ్వర్యంలో ఇంకా చాలా ఉంది. ఆ ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకునేది ఎలాగా? అందుకని ప్రభు అంటాడు, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21లో చూస్తే, మనుష్యుడు పాపములో నశించిపోతే నాకేంటి లాభం? మనుష్యుడు నశించిపోవడం వలన నాకు లాభం లేదు, నాకు సంతోషం లేదు, నాకు ఆనందము లేదు. మనుష్యుడు తన పాప జీవితాన్ని అంతటిని మానుకొని నా వైపు తిరిగితే, అతడు చేసిన పాపములో ఏది నేను జ్ఞాపకం చేసుకోను, అతన్ని క్షమించి నా బిడ్డగా స్వీకరిస్తానని ఉంటుంది. చూడండి, కావాలని వెళ్ళిపోయినాడు, తన సొంత చిత్తంతో వెళ్ళిపోయినాడు. అలాంటి వ్యక్తి పట్ల కూడా దేవుని ప్రేమ ఎంత ఉన్నతంగా ఉన్నదో. యూదుల్లో పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా మేము జ్ఞానవంతులము, మేమే దేవుని ఎరిగినటువంటి వారము, దేవుడే మా వాడు, దేవుడికి మేమంటేనే ఇష్టము, దేవుడు మాకే పరలోకం ఇస్తాడు అనేటువంటి స్వభావంతో జీవిస్తూ మేలైనది విలువైనది మర్చిపోయినారు. మేలైనది విలువైనది దాంట్లో నుంచి తప్పిపోయినారు. సొంత జ్ఞానముతో, స్వచిత్తముతో, అధికమైన విద్య చేత, అధికమైన జ్ఞానము చేత, అధికమైనటువంటి వివేచన శక్తితో దేవునిలో నుండి తప్పిపోయినారు. కానీ దేవుని వాక్యం అలా సెలవదు. కానీ దేవుని ప్రేమ అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రేమ నీవు ఎంత కఠినమైపోయినా సరే దేవుని ప్రేమ ఎంత, ప్రభువా నీవు నన్ను క్షమించవా, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా అన్నావనుకో, ఆయన కౌగులించుకుంటాడు. దేవుని ప్రేమ అంత గొప్పదండి. నిన్ను ప్రతి మలినము నుండి, ప్రతి డాగు నుండి కడిగి శుద్ధీకరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, మానవుని పట్ల దేవుని కృప, దేవుని వాక్యము, దేవుని ప్రేమ ఎంత ఉన్నతంగా ఉన్నాయో. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను, నన్ను వెంబడించువాడు ఎప్పుడు చీకటిలో నడవడు. అంటే ఈ లోకము చీకటి మానవుని గురిటితనంలో ముంచేస్తుంది. మానవుడు ఈ లోకంలో జీవిస్తే తన జీవితం ఏమైపోతుందో గ్రహింపు లేనటువంటి వాడిగా, గురుడివాడిగా ఉండిపోతాడు. 9వ అధ్యాయం 5వ వచనంలో, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. జీవపు వెలుగు, తను నడిచే మార్గం తన గ్రహింపు కలిగి ఉంటాడు. దేవుడు తనతో ఉన్నాడని, దేవుడు తనతో మాట్లాడుతున్నాడని, దేవునితో తనకు సంబంధము గట్టిగా ఉందని, బలంగా ఉందని నడిచి వెళ్తూ ఉంటాడు. తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. చివరికి యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయము 19వ వచనము, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ
వారి క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. యూదులైనటువంటి మీరు, పరిసయ్యులైనటువంటి మీరు ఈ వెలుగును గ్రహించుకోలేకపోయినారు. మీరు చీకటిని ప్రేమించారు. అందుకే నేను మీకు ఈ ఉపమానాలు చెప్తున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మనము కూడా ఈ లోకంలో మరి దేవుని యొక్క వెలుగును, ఆయన కృపను, వెలుగు అంటే ఆయన వాక్యమును, ఆయన కృపను, ఆయన ప్రేమను తృణీకరించి ఈ లోకంలో మర్చిపోయి జీవిద్దామా? అలాంటప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉండదు. ఈ లోకములోనూ శ్రమలు, రాబోయేటువంటి లోకములోనూ శ్రమలు. ఎంత గొప్ప శ్రమ కదా! ఈ శ్రమల్లో నుండి విడిపించేటువంటి వాడు ఒకే ఒక మనిషి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ఏకైక కుమారుని యందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన కుమారుణ్ణి మనకి యాగముగా గొర్రెపిల్లలాగా అర్పించున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందరూ తనను అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులొకటకు అధికారం దేవుని కుమారులుగా ఉండడానికి, దేవుని బిడ్డలుగా ఉండడానికి అధికారం ఇచ్చినాడు. అధికారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు చదువుకునే వాక్య భాగమే, నిత్యము మనతో మాట్లాడేటువంటి వాక్య భాగమే. కృపలో నుండి మనం పడిపోతున్నాం కదా, దేవుని వాక్యపు వెలుగులో నుండి పడిపోతున్నాం కదా, దేవుని ప్రేమలో నుండి పడిపోతున్నాం కదా. మరి కృప నిన్ను వెంబడిస్తుంది, దేవుని వాక్యము నిన్ను వెంబడిస్తుంది, దేవుని ప్రేమ నిన్ను వెంబడిస్తుంది. మరి ఇప్పుడైనా కానీ నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వలేవా? చాలా మేలు పొందుతావు. ఎంతో గొప్ప ఐశ్వర్యం ఈ లోకంలోనే కాదు, రాబోయే లోకంలో కూడా నీవు సంపాదించుకుంటావు. అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది, ఈ లోకంలో ఎన్నో విపత్తులు రావచ్చు, కానీ నీ మనస్సు, నీ కుటుంబము, నీవు, నీ ఇంటి వారందరూ సమాధానముతో జీవిస్తారు. అది దేవుడు మనకి సెలవిచ్చినటువంటి. ప్రభు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, యూదులకు, వారి పెద్దలకు, పరిసయ్యులకు, శాస్త్రులకు, జ్ఞానవంతులకు, బుద్ధి విజ్ఞానములు కలిగినటువంటి ఐశ్వర్యవంతులకు నీవు సెలవిచ్చిన ఈ ఉపమానాలు ఈ దినం మాతో కూడా మాట్లాడుతున్నాయి. ప్రభువా, గొర్రె పిల్లవలే నీ కృప నుండి మేము ఎన్నోసార్లు తప్పిపోయినాం. నీ వాక్యం వివరిస్తూ ఉన్నప్పటికీ నీ వాక్యపు వెలుగును స్వీకరించక చీకటిలోనే మేము తప్పిపోయి బ్రతుకుతున్నాం. నీ ప్రేమ మమ్మల్ని వెంబడిస్తూ ఉండగా ప్రియ ప్రభువా, మా స్వచిత్తముతో ఉద్దేశపూర్వకంగా ఎన్నోసార్లు ఈ లోకములో మా యొక్క జీవితాన్ని జీవించటానికి, నీకు విరుద్ధంగా జీవించటానికే మేము పరిగెట్టిపోయినాం. కానీ నీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు, నీ వాక్యపు వెలుగు మమ్మల్ని విడిచిపెట్టలేదు, నీ ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎంతవరకు? మేము ఈ భూమి మీద జీవించి ఉన్నంత వరకు, మేము నీ వైపు తిరిగేంత వరకు నీవు మమ్మల్ని వెంబడిస్తూనే ఉంటావు. తండ్రి, ఈ వాక్యమును మీరు దీవించండి. మా అందరికీ ప్రభువా, నీ కృపలోను, నీ యొక్క వాక్యపు వెలుగులోను, నీ ప్రేమలోను గ్రహించుకుని వెంబడించేటువంటి భాగ్యము, ధన్యత అందరికీ మీరు దయచేయమని, ఈ వాక్యం ఇచ్చిన ఈ ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని రక్షకుడైన యేసయ్య వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.